రవంతలోన తీరెను సంబంధము ఆహా దేహమా. దేహాన్ని చూసి ఏడుస్తుంటాడు. మోహవారధిలో మునిగి మునిగి సహసంపున సద్గతి బడసితి ఆహా దేహమా. రవంతలోన తీరెను సంబంధము ఆహా దేహమా. పంచభక్ష పరమాన్నములు భుజించి భుజించి కండలను పెంచి బల్మించి నేను గర్వించి అవి మంచి వంచు మది నెంచి పంచభూతముల సంచయమిది అని ఎంచినే విచారించకపోతిని ఆహా దేహమా. రవంతలోన తీరెను సంబంధము ఆహా దేహమా. అవన్నీ చెప్పుకుంటుంటాడు దాంతో బాబు. నేను ఎలా పెంచానో తెలుసా? పాలు నెయ్యి మీగడ పెరుగన్నము పప్పు పులుసు శాకాలు బజీలు గారెవడియాలు లాడూలు బరిపి ఫెణీలు మేలు వస్తువులు చలగదిని బహుకాలము నిన్ను పరిపాలన చేసితి ఆహా దేహమా. రవంతలోన తీరెను సంబంధము ఆహా దేహమా. ఇంకా ఏమంటాడు? నీకు ఎటువంటి బట్టలు పెట్టా, ఎటువంటి చీరలు కొనిచ్చా, ఎటువంటి అంగీలు తొడియా, కోరికతో కశ్మీరు బనారసు గొప్ప షాలు జోడీలు జలతారు వన్నె పాగాలు గొప్పైన నిలువు టంగీలు కురిమి తోడుత మీద ధరించితి గర్వమౌతయు తీరి నేటికి ఆహా దేహమా. రవంతలోన తీరెను సంబంధము ఆహా దేహమా. ఇంకా ఏమేం పెట్టాను నీకు? మడుగు మాణిక్యాలు తాను పంక్తుల ఎరుముత్యముల ఫలము గల కంఠీలు శృంగారమైన హారాలు బంగారు దండ కడియాలు కురిమి తోడుత మీద ధరించితి గర్వమౌతయు తీరి నేటికి ఆహా దేహమా. రవంతలోన తీరెను సంబంధము ఆహా దేహమా. ఇంకా ఎన్ని సౌఖ్యాలు చేశాను నీకోసం. ఇవాళ ఏమైపోయింది? నీకు నువ్వైపోయినావు, నాకు నేనైపోయినాను. నిండు వేడుకతో పరిమళములు గల పండుటాకు విడియాలు పడుకుంటే పట్టి మంచాలు కూర్చుంటే తట్టు పులిచీలు ఎండవాన పడకుండగా చితిని మండి మండి భస్మమైపోదువిగా ఆహా దేహమా. రవంతలోన తీరెను సంబంధము ఆహా దేహమా. ఏ విధంగా ఏడుచుకుంటూ ఉంటాడు. అప్పుడు కాల పెడతాడు, అది కాలిపోయింది. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వచ్చాడు. ఎన్ని రోజులు? రోజు ఇంత పిండం పెడతారు వండుకొని. దేనికి పెడతారు? కాకికి పెడతారు. కాకికి పెడితే దానికి చెందుతుంది. కాకి ఒకసారి బాగా సాయం చేసింది యమధర్మరాజు. ఓ సభలో ఒక యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానిస్తే వచ్చి